చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసునామమున వందనాలు చెల్లిస్తున్నానండి. అందరూ కూడా మరి తలలోంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహిమాన్వితుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త స్తుతులకు పాత్రుడైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ విజ్ఞాపన కోడికకు నా దేవ, మమ్మల్ని అందరినీ కూడా నడిపించావు ప్రభా. పాఠాల చేత మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి, వాక్యంలోనికి వెళుతున్నాము దేవా, నీ యొక్క సహాయాన్ని మేము కోరుతున్నాం ప్రభా. మా అందరికీ అవసరమైన మాటలు తండ్రి, మరి పరిశుద్ధ గ్రంథంలో మీరు వ్రాయించి ఉంచారు ప్రభా. మరి ఆ గ్రంథంలోని మాటలను ధ్యానిస్తుండగా నాకు కావలసిన జ్ఞానం, బుద్ధి, వివేకం అనుగ్రహింపచేయండి. వినడానికి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా వినగల చెవులు గ్రహించి మనస్సును దయచేయండి తండ్రి. నా నోటికి నీ మాటలు అందించండి ప్రభా. ఇక్కడ వాక్యం ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం విత్తుచుండగా నీరు కట్టిన తండ్రి ఫలింపచేయగల దేవుడవు నీవు ప్రభా. మీరే కృప చూపించండి. అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు నీవు కనుక తండ్రి, ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమై ఉంటుందో తండ్రి, వాక్యం ద్వారా మీరే వారితో మాట్లాడుతురమ్మని, బలపరుస్తురమ్మని, ఆదరిస్తురమ్మని, ధైర్యపరుస్తురమ్మని, కృప చూపిస్తురమ్మని వేడుకుంటూ నా ఈ ప్రార్థన అంతటిని ప్రభు అయిన క్రీస్తు నామమున మీకే సమర్పిస్తున్నా మా కన్న తండ్రి, ఆమెన్. సామెతల గ్రంథము, సొలొమోను గారు రచించినటువంటి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. చాలు. ఇక్కడ భక్తుని ద్వారా దేవుడు ఒక మాట రాయిస్తున్నాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగదువు. మనుషులకు అవసరమైన మాటలు కదా, ప్రతి ఒక్కరికి ఇవి అవసరమైన మాటలు. ఏ సమయంలో మనుషులు కృంగిపోతారండి? ఎక్కువగా సంతోష సమయంలో కృంగిపోతారా, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతారా? కదా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా మనుషులు కృంగిపోతారు. అయితే కృంగిపోతున్న మనుషులందరికీ కూడా అవసరమయ్యే మాటల్ని దేవుడు పలికిస్తున్నాడు అన్నమాట. ఏంటి ఆ మాటలు అంటే చూడండి, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల అంటే శ్రమలు రాక మానవు. ఏ మానవుడికైనా సరే శ్రమలు వస్తాయి. నాకు శ్రమలు లేవండి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నాను, అసలు కష్టం అనేది ఏంటో నాకు తెలియదండి అన్నవారు ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయాన కష్టం అనేది, బాధ అనేది, శ్రమ అనేది, వ్యాధి అనేది వస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి అవసరమే విధంగా దేవుడు రాయించాడు. అయితే శ్రమలు వస్తాయి, మనుషులు అన్నాక శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీరు వస్తాయి. మరి అటువంటి సమయాల్లో మీరు ఏం చేయకూడదంట? కృంగిపోకూడదు అంటున్నాడు. కృంగిపోకూడదు. కృంగిపోతే నష్టం ఏమంటున్నాడు? శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదు అంటున్నాడు. నిజంగా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయామనుకోండి, ఏ పనైనా చేయగలమా? ఏ ఆలోచన రాదు, ఏ పని కూడా మనము చేయలేం. అందుకే శ్రమ దినమున ఏం చేయకూడదంట? కృంగిపోకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి. ఏంటండి మీరు భలే చెప్తున్నారు, శ్రమ దినమున కృంగుదలనే వస్తుంది, బాధనే వస్తుంది, కానీ ధైర్యం ఎలా వస్తుంది అంటే తెచ్చుకోవాలి. లేఖనం చెప్తుంది కదా, ధైర్యం తెచ్చుకోవాలి, కృంగిపోకూడదు. శ్రమ వచ్చిందని పోనీ కృంగిన వారు ఎవరైనా ఉంటే, శ్రమ వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి ఎవరు వెళ్ళాలి? సంతోషంలో ఉన్నవారు ఏం చేయాలి? దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాలి. అందుకే ఏమంటాడు దేవుడు? సంతోషించు అని ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు అని ఇంటికి వెళ్ళమంటాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఎందుకు వాడు దుఃఖంలో, బాధల్లో, శ్రమలో, ఇబ్బందిలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాడిని ఏం చేయాలి? పరామర్శించాలి, ధైర్యపరచాలి. అందుకే యాకోబు మరి పత్రికలో కూడా 1:27 మనం చూసుకున్నట్లయితే నిష్కలంకమైన భక్తి ఏదనగా అనే మాట అక్కడ ఉంటుంది. ఏంటి ఆ భక్తి అంట? విధవరాన్లను, దిక్కులేని పిల్లలను ఏంటంట ఆదరించడం, పరామర్శించడం కూడా. ఎందుకు విధవరాన్లు అంటున్నారు? విధవరాన్లు కృంగిపోతారు కదా, భర్త చనిపోయేసరికి ఇక తనకి ఏమీ లేదు, అంతా కోల్పోయింది అనుకుంటారు. అవునా? ఇలాగే మరి కొత్త నిబంధనలో మనం ఒక స్త్రీని చూసినట్లయితే చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయము
11వ వచనం నుంచి మనం చూసుకుందాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండి. ఇక్కడ ఏమంట వెంటనే అంటాడు చూడండి. వెంటనే అనే పదం ఉపయోగించాడు అక్కడ భక్తుడు. వెంటనే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంట? నాయన్ అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఎందుకు అంత వెంటనే, అంత తొందర, అంత అర్జెంటుగా ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఊరికి వెళ్తున్నారు? ఆలోచించాలి కదా. ఒక పదం అక్కడ ప్రయోగించారంటే అందులో అర్థం ఉంటుందండి. వెంటనే అనే మాట అక్కడ రాయించారంటే ఎందుకు ఆయన అంత అర్జెంటుగా, అంత తొందరగా, అంత వెంటనే ఆ ఊరికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఆ ఊరిలో ఒక సందర్భం జరిగింది. మనం చూసినట్లయితే చూడండి. వెంటనే ఆయన నాయన ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఇక్కడ మనం గమనించాలి. ఆయన ఎందుకు అంత అర్జెంటుగా నాయన అనే గ్రామానికి వెళ్ళిపోయాడంట? అక్కడ ఎవరంట? ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. మీరు గమనించండి, ఎంత చక్కగా చూడండి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. ఇక్కడ గవిని యొద్ద 2 సందర్భాలు మనం గమనిస్తున్నాం. ఊరిలో నుంచి ఏమొస్తుందంట? మరణం బయటకు వస్తుంది కదా. మరణం అంటే మరణించిన వ్యక్తిని మోసుకొని వస్తున్నారు. ఊరి బయట నుంచి ఊర్లోకి ఏం వెళ్తుంది? జీవం. ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసు ప్రభువారు కదా. ఇక్కడ మరణము జీవము 2 ఎక్కడ కలుసుకుంటాయంటే ఊరి గవిని యొద్ద కలుసుకున్నాయి. మీరు గమనించాలి సందర్భాన్ని. మరణము జీవం 2 అక్కడ కలుసుకున్నాయి. అయితే చూడండి, ఆయన వెంటనే ఆ గ్రామానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ గ్రామంలో ఒక విధవరాలి కుమారుడు చనిపోయినట్టు మనం చూసాం. ఒక విధవరాలి కుమారుడు. ఇక్కడ 2 గమనించాలి. ఎవరంట? విధవరాలు అంటే ఆల్రెడీ తనకు ముందే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన వ్యక్తి కదా. ఏదో కుమారుడు ఉన్నలే, కుమారుని చూసుకుంటూ నేను బ్రతికేయచ్చులే అనుకుంటారు. అవునా కదా? కుమారుడు ఉన్నాడు, నా భర్తని చనిపోయాడు, కాలం అయిపోయింది, ఏదో నా కుమారుడినైనా చూసుకొని నేను బ్రతికేస్తా, ఈ జీవనం ఇలాగా కొనసాగించేస్తా, బ్రతుకున్నంత వరకు నా కొడుకుని చూసుకొని నేను బ్రతుకుతాననుకుంటుంది ఆ తల్లి. కానీ ఇప్పుడు ఆ కొడుకు కూడా ఏమైపోయాడంట? చనిపోయాడు. ఇంకెవరైనా ఉన్నారా? అతడు ఒక్కడైనా మాట అక్కడ రాయబడి చూడండి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. అంటే వెనక ముందు ఇంకెవరు కూడా లేరు. ఒక్కడే కుమారుడు. ఉన్న భర్త చనిపోయాడు. ఇక కుమారుడు, ఒక్కగానొక కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆమెకున్న బాధ, ఆ శ్రమ ఎంత వర్ణనాతీతమో ఒకసారి మనం ఆలోచించాలి. ఇంకా అనుకోండి, ఈ బ్రతుకు ఎందుకు, నేను భర్త పోయాడు, కుమారుడు ఉన్నాడులే అనుకుంటే కుమారుడు కూడా చనిపోయాడు, ఇక నా బ్రతుకు ఎందుకు, నేను జీవించేది ఎందుకు, నేను చస్తే మేలు అనుకొని ఎంత కృంగిపోయిందో, ఎంత కన్నీరు కారుస్తుందో మనం ఆలోచించాలి. చూడండి, ఆమె కన్నీరు గురించి మనం ఆలోచన చేస్తే ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఎవరు వచ్చారంటండి? ఊరి జనులందరూ కూడా వచ్చారంట. ఊరి జనులందరూ వచ్చి ఆమెను ఆదరిస్తున్నా కూడా, ఆమెకు ధైర్యం చెప్తున్నా కూడా తిరిగి ఆమె కుమారుని ఎవరైనా తీసుకొని రాగలరా? ఎవరం తీసుకొని రాలేం కదా. ఊరి జనమంతా వచ్చారంట. అయ్యో, ఆమె కుమారుడు చనిపోయాడా, ఎంత మంచిది. నిజంగా ఒక వ్యక్తి అంట ఊరి జనమంతా ఉన్నారంటే ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం కూడా మనం గమనించాలి. మంచివారికి అంత జనం వస్తారు, చెడ్డవారికి వస్తారండి? పోతే పోన్లే, భూమికి భారం తగ్గింది అనుకుంటారు. అవునా కదా? మంచి పేరు సంపాదించుకోనండి, ఎన్ని పనులను, అయ్యో అంత మంచి వ్యక్తి, పోదంప ముందు చూసొద్దు, ఈ పనులు మళ్ళా చేసుకుందామని అనుకుంటారు. ఇప్పుడు ఊరి వారంతా ఆమె వెంట వస్తున్నారంటే ఆమె ఎంత మంచి సాక్ష్యం ఆ ఊర్లో సంపాదించుకుందో ఒకసారి ఆలోచించాలి. ఎంత మంచి పేరు ఆమె సంపాదించుకుందో మనం ఆలోచించాలి. ఊరి జనులంతా ఆమె వెంటే ఉన్నారంట, ఆమెను ఆదరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. కానీ ఆమెకు ధైర్యం కదా, ఆదరణ కలగడం లేదు. కారణం ఏంటి? పోయిన కుమారుడు తిరిగి రాలేడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం చూడండి. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు కూడా ఆమెతో ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఆమెకు తన కుమారుడు లేని లోటు ఎవరైనా తీర్చగలరా?
అందరం అప్పుడే చెప్తుంటాం, ఎప్పుడైనా చనిపోయిన ఇంటికి పోతే ఏం భయపడదు లెక్క మేము ఉన్నామంటాం. అవునా? ఎంతవరకు చెప్తాం? ఒక నైట్ ఉంటాం, 2 నైట్లు ఉంటాం కదా, 2-3 రోజులు ఉంటాం, 4 రోజు మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చేస్తాం. అవునా కదా? ఒక వారం ఉందాం అనుకుందాం, కాసేపు వారం తర్వాత మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేస్తాం. అదే కుమారుడైతే ఎనీ టైం తల్లిని హత్తుకొనే ఉంటాడు. అవునా కదా? అదే అక్కడ ఊరి జనమంతా ఆమె వెంట ఉన్న తన కుమారుల్లో లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేరనమాట. అదే అక్కడ చెప్తున్నాడు చూడండి. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నట, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడ్డాడు. మన ప్రభు ఎవరంట? కనికరం గల దేవుడు, ప్రేమాస్వరూపి. యేసు ప్రభు వారు ఎవరంట? జాలి, దయ, కనికరము, కృప, ప్రేమను కుమ్మరించేటువంటి వాడు. అందుకే ఆయన వెంటనే వచ్చేసాడు. ఇదే కబురు ఎక్కడ పంపించాడు చెప్పండి? లాజరు మరి బ్రతికుండగానే, చావ సిద్ధమైండగానే కబురు పంపారు మార్త మరియలు. నా తమ్ముడు కదా లాజరు చావడానికి సిద్ధంగా ఉన్నారు, రా అని పంపిస్తే ఎప్పుడొచ్చాడు యేసు ప్రభు వారు? చనిపోయినాక 4వ రోజు. ఇక్కడ చనిపోయిన తర్వాత వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా, ఇక్కడేం కబురు పంపలేదు. నాయని విధవరాలు కబురు పంపింది, ఆమె ఏ కబురు పంపలేదు. అక్కడ కబురు పంపినా ఆలస్యం చేశాడు. ఇక్కడ కబురు పంపకపోయినా వెంటనే వచ్చేసాడు చూడండి. వెంటనే వచ్చి అంటే ప్రభు ఆయా సమయాల్లో ఆయా రీతులుగా ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు మనం గమనించాలి. వెంటనే రాకపోతే అక్కడ కార్యం జరగదు. ఇక్కడ వెంటనే వెళ్ళాలి. మరి ఆమె విశ్వాసురాలో కాదో నాకైతే తెలియదు, ఇక్కడ రాయబడలేదు. కానీ వెంటనే ఆమె దగ్గరికి వచ్చాడు. కానీ అక్కడ ఎవరున్నారు? మార్త మరియలు ఎవరు? విశ్వాసులే. మార్త మరియలు ఎవరు? విశ్వాసులే. విశ్వాసుల దగ్గరికి ఆలస్యంగా వెళ్ళాడు. కానీ విశ్వాసం అయితే ఇక్కడ రాయబడలేదు. మరి అవిశ్వాసం అయిండొచ్చేమో నాకైతే తెలియదు, కానీ నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆమెను ఆదరించాలి, కనికరించాలి, ప్రేమ చూపాలని ఒక యేసు ప్రభు వారు ఏం చేశారంట, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి. ఈ మాట ఎంతమంది చెప్పారు చెప్పండి? ఏడవద్దమ్మా అని. ఊరి వారందరూ కూడా ఆమెతో వచ్చారంటున్నారు కదా. ఊరి వారందరూ చెప్పింటారా లేదా? ఏడవద్దమ్మా, ఏం కాదులేమ్మా, ఇంకేం చేస్తావమ్మా, పోయినారు వస్తారా అన్నట్టుగా అందరు చెప్పింటారు. అందరు చెప్పిన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు. కానీ అందరిలాగా ఆయన చెప్పాడు. ఆయన ఏడవద్దంటే ఇంకా అందులో ఒక అర్థం ఉంది అంతే. ఏడవద్దు, నేను నీకున్నాను. ఎందుకంటే జీవము ఆయనే కదా, అన్నీ ఆయనే, మృతుల పునరుద్ధానం ఆయనే. మొదట లేచాడు. మనం చూసినట్లయితే నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం అన్నాడు. నేనే జీవాన్ని అనుగ్రహించువాడు అంటున్నాడు. కనుక ఆయన అంటాడు, అమ్మ నువ్వు ఏడవద్దు అంటున్నాడు. అంటే ధైర్యం చెప్తాడు. అంతమంది చెప్పినా ఒకటే, ఆయన ఒక్క మాట చెప్పేసరికి ఆమె ఎంత ధైర్యంగా ఉండాలో మనం ఒకసారి చూసినట్టు చూడండి. అయితే ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఏడవద్దమ్మా, నేనున్నా నీకు అన్నట్టుగా ఆమెను ధైర్యపరుస్తున్నారు. అంటే మనం కూడా ఏం చేయాలి? ఎవరైనా ఇలాంటి శ్రమల్లో, బాధల్లో, మరి కృంగిన స్థితిలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? ఆదరించాలి. నేను అందుకే ప్రార్థన చేసిన ఒక మాట అంటే, ప్రభా మేము ఆదరిస్తున్నా కానీ మా మాటలు ఏంటంటే పెక్కు మాటలే, పై మాటల ద్వారా మేము ఆదరించగలం. కానీ ఆమె మనస్సుకు నెమ్మది, సమాధానం మాత్రం నీవు ఇవ్వాలి ప్రభా. నిజంగా దేవుడు సమాధానం ఇస్తే, దేవుడు ధైర్యపడిస్తే అది వేరే ఉంటుందని. మనం ఏం చేయగలం? మాటలు ఎన్నో చెప్పగలం, కానీ దేవుడు ఆదరించినట్లుగా, దేవుడు చూపించినట్లుగా ధైర్యం మనం చూపించలేం. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఆమెను, అమ్మ నువ్వు ఏడవద్దని ధైర్యం చెప్తున్నాడు. ఏడవద్దమ్మా, నేనున్నా నీకు అన్నట్టుగా. ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి ఏం చేశాడంట, పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా అంటున్నాడు చూడండి. ఆ చిన్నవాడు నిద్రపోతున్నాడా? పాడె మీద ఉన్న చిన్నవాడు నిద్రపోతున్నాడా? ఆల్రెడీ ఊరి గవిని దాటేశారు. ఇంకా ఎందుకు? పాతి పెట్టేయాలి శవాన్ని కదా, మోసుకొని వస్తున్నారు. మరణించాడు. మరణించిన వ్యక్తిని ప్రభు ఎలా లేపుతున్నాడంట? చిన్నవాడా లెమ్ము, చిన్నవాడా లెమ్ము. అంటే ఆయన దృష్టిలో మరణం ఎలాంటిదంట? నిద్రతో సమానం. మరణం ఎలాంటిది? నిద్రతో సమానం. మనం భయపడాలి, కానీ ఆయన భయపడు, ఎందుకంటే ఆయనే జీవమై ఉన్నాడు. అందుకే ఆయన ఏం చేస్తుండ, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా. అంటే ఈ మాట మరణించిన వ్యక్తి చెవిలో పడగానే, మీరు గమనించాలి, ఆయన ఒక్క మాట ఏమిటంట, మరణించిన వ్యక్తి చెవిలో పడగానే వెంటనే ఏం జరిగించుండి, అక్కడ చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఏం చేశాడు ఆ వ్యక్తి? లేచాడు, కూర్చున్నాడు.
మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3 జరిగాయి. ఏం జరిగాయంట? మొదట లేచాడు, తర్వాత కూర్చున్నాడు, తర్వాత మాట్లాడాడు. ఇక్కడ మీరు గమనిస్తే మీరు కూడా మరణ స్థితిలో ఉంటున్నారేమో. ఏ స్థితిలో మీరు పడిపోయారో లేవమంటున్నాడు ప్రభు. ఎఫెసు సంఘంతో చెప్పాడు కదా, నీవు మొదట ప్రేమను విడిచావు, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో అది నీకు తెలియదు అన్నట్టుగా. చూడండి ఒకసారి ఎఫెసు సంఘంలో మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం మొదటి సంఘం అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫెసు సంఘంతో ఒక మాట చెప్తున్నాడు. 4వ వచనం చూసుకుందాం. 2వ అధ్యాయం 4వ వచనం. మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో పడితివో అది మీరు గమనించాలి. నీవు ఏ స్థితిలో పడి ఉంటివో ఆ స్థితిలో నుండి లేవాలి. అక్కడ నాయన్ అనే విధవరాలి కుమారుడు ఏ స్థితిలో పడి ఉన్నాడంట? మరణించాడు. మరణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభువు మాట వినగానే లేచాడంట. లేచి ఏం చేశాడంట? కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి మాట్లాడసాగాడు. ఇక్కడ 3 కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎఫెసు సంఘంతో అదే చెప్తున్నాడు. మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితావు కనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితావో అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, మరణ స్థితిలో నువ్వు పడిపోయావా? శ్రమలో నువ్వు పడిపోయావా? అంధకార సంబంధమైన క్రియలో నువ్వు పడిపోయావా? ఏ స్థితిలో నువ్వు పడిపోయావో నువ్వు ఎరగాలంటాడు. ఏ స్థితిలో పడితావో అది నువ్వేం చేయాలంట? జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ స్థితిలో పడితావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే లూకాసు వార్త మనం గమనిస్తే నాయన్ అనే విధవరాలి కుమారునితో ఏమంటాడంట? చిన్నవాడా లెమ్మని అనగానే ఆ పాడేమో ఉన్న చిన్నవాడు ఏం చేశాడంట? లేచాడు. ఆ స్థితి నుండి మరణపు స్థితిలో ఉండి ఏం చేశాడంట? ఆ వ్యక్తి లేచాడు. లేచిన వ్యక్తి ఏం చేశాడంట? కూర్చున్నాడు. మనం కూడా లేచాం. చీకటిలో పడి ఉన్నటువంటి మనం లేచాం, కానీ కూర్చుంటున్నామా? ఎందుకండి నేను వారం సంఘానికి వస్తున్నా కదా, శుక్రవారం విజ్ఞాపనకు వస్తున్నా కదా అనుకుంటారేమో. కూర్చోడంటే మరే అమ్మ ఎక్కడ కూర్చోయిందంట? లూకాసు వార్త 10వ అధ్యాయం పక్కన పేపర్ తిప్పండి. ఆమె ఎక్కడ కూర్చోంది చూద్దాం. 10వ అధ్యాయము చూడండి. 39వ వచనం. 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈమె ఎక్కడ కూర్చోయిందంట? యేసు పాదముల యొద్ద కూర్చున్నది. మనమందరం కూడా చీకటిలో నుంచి లేచాం, మరణ సంబంధమైన క్రియల నుంచి లేచాం, కానీ ఎక్కడ కూర్చోలేకపోతున్నాం? ఆయన పాదాల యొద్ద కూర్చోలేకపోతున్నాం. ఆయన వాక్యం ధ్యానించలేకపోతున్నాం. మరొక వ్యక్తి నడుచండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. ఆయన కూడా ఎక్కడ కూర్చున్నాడు? మొదట తన స్థితి ఎలా ఉందో చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి. మొదట తన స్థితి ఎలా ఉందో 5వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో ఉండి వచ్చి ఆయనకు ఎదురుపడాను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు, సంఖ్యలతోనైనాను ఎవడును అని బంధింపలేకపోయాను. అంటే ఈయన స్థితి ఎలా ఉందంట? మొదట అపవిత్రాత్మ పట్టినవాడు. ఈయన స్థితి ఎలా ఉందంట? అపవిత్రాత్మ పట్టినవాడు ఎక్కడున్నాడంట? సమాధుల్లో వాసం చేసేటువంటి వాడంట. సమాధుల్లో నివాసం చేసేటువంటి వాడు. కాళ్ళకు చేతులకు అతనికి సంఖ్యలు వేశారు. మరి రాళ్లతో తను తాను గాయాలు చేసుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. అలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ప్రభువు వచ్చి ఆయనను బాగు చేశాడో, బాగు చేసిన తర్వాత ఆ స్థితి నుండి లేచి ఏం చేస్తున్నాడంటే చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనం కూర్చుందాం. 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు తొరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఇండుట చూచి ఏం చేశాడంటే ఈ వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడండి? ఒకప్పుడు ఎక్కడ ఉన్నటువంటి వాడు ఈ వ్యక్తి? అపవిత్రాత్మలు బట్టి సమాధంలో నివాసం చేసేటువంటి వాడు, సమాధిలో ఉండేటువంటి వాడు, గాయాలు చేసుకునేటువంటి వాడు, కేకలు వేసేటువంటి వాడు, ఒంటి మీద బట్టలేమి లేవు. ఆ స్థితి నుండి ప్రభు విడిపించగానే ఎక్కడ కూర్చునంట? యేసు పాదాల దగ్గర. స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకున్నవాడే అనేది అక్కడ మనం కదా, స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకున్నవాడై ఆయన యొద్ద కూర్చున్నాడంటండి. మరి ఇక్కడ కూడా మనం గమనిస్తే
మనం పడిన స్థితిలో నుంచి ప్రభు మనల్ని పైకి లేపాడు. లేపిన తర్వాత ఎక్కడ కూర్చోవాలంట? ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. అందుకే మనం ఏ స్థితిలో పడి ఉన్నామో మొదట చూడాలి, జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకొని ఆ స్థితిలో నుండి మనం పైకి లేవాలి. లేచి ఎక్కడ రావాలంట? ప్రభు పాదాల దగ్గర మనము కూర్చోవాలి. ఇంకేం జరిగింది చూడండి, ఆయన విధురాల దగ్గర చూసుకున్నట్టయితే. అయితే ఆ చిన్నవాడు ఏంటంట, లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఏం చేస్తున్నాడంట ఆ వ్యక్తి? మాట్లాడుతున్నాడంటండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మనం కూడా ఏం చేయాలంట? మనం ఉన్న స్థితిలో నుంచి పైకి లేవాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలంట? నేర్చుకొని ఏం చేయాలంటాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ఏం చేస్తాడంట? నేను సాత్వికుడను. ప్రభు ఎవరంట? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. ఆయన యొద్ద ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఆయన యొద్ద నేర్చుకుని ఏం చేయాలంట? సకల సృష్టికి సువార్తను మనము ప్రకటించాలి. నేర్చుకోకుండా పరిగెత్తకూడదు. ఏ స్థితిలో నుంచి లేవాలంట? మనం పడి ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకొని, నాయన విధవరాలి కుమారుడు మరణ స్థితిలో నుండి లేచి కూర్చుని మాట్లాడసాగాడు. మనం ఏ స్థితిలో పడిపోయాము? అపవిత్రాత్మ పట్టినవాడు కూడా ఏం చేశాడంట? ఆ స్థితి నుండి విడిపింపబడి ప్రభు పాదాల దగ్గర కూర్చొని మళ్ళా తన ఊరికి వెళ్ళి ఏం చేశాడంట? మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ప్రభు నన్ను బాగు చేశాడు, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు వెంట వస్తారన్నాడు. ప్రభు ఏం చెప్పాడు చూడండి. ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఆయన ఒక మాట అడుగుతున్నాడు. జనులది 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు చూడండి 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని చూచి భయపడరు. అయితే ఆయన చూడండి కిందకు వచ్చినట్లయితే 19వ వచనం. ఆయన వానికి సెలవీయక 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొని ఏం చేశాడంటే, దయ్యములు పట్టినవాడు స్వస్థచిత్తుడైన తర్వాత ఆయన యొద్ద కూర్చున్నాడు. ఆయన మాటలు విన్నాడు. విన్న తర్వాత, ప్రభు నేను కూడా నీ వెంట వస్తాను, నాకు అనుమతించయ్యా, నా స్థితి ఏంటో కదా నువ్వు చూసావు, అలాంటి భయంకరమైన స్థితిలోంచి నన్ను విడిపించావు, రక్షించావు, నన్ను బాగు చేసావు, ఇక నా బ్రతుకంతా నీకోసమే, నేను నీతోనే ఉంటాను ప్రభు అంటే, ప్రభు సెలవిచ్చాడు. ఆయనకు సెలవు ఇవ్వలేదు. కింద ఏం జరిగింది చూడండి. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. ఏం చేశాడు ఈ వ్యక్తి? ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేశాడంట? ప్రభు తనకు చేసిన కార్యాలన్నిటిని గురించి ఏం చేస్తున్నాడంట? మాటలాడసాగెను. 3 కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా కదా. ప్రభు తన విషయంలో తను చేసిన కార్యాలన్నింటి గురించి ఏం చేస్తుంటే ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు 3 విషయాలు మనం చేయాలి. మనం ఏ స్థితిలో పడి ఉన్నామో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితి నుండి లేచి ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని తర్వాత ఏం చేయాలంట? మాట్లాడాలి. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు కదా. తనున్న స్థితిలో నుంచి ప్రభు లేపాడు, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. తర్వాత తన ఇంటి వారి యొద్దకు వెళ్ళి ఏం చేస్తాడంట? ప్రభు తనకు చేసిన కార్యాలన్నింటిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ చిన్నవాడు కూడా ఏం చేశాడంట? మరణ స్థితిలో నుండి పైకి లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడసాగాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ముందుకు వెళ్దాం. చిన్నవాడ నాయన విధురాల దగ్గరకు వచ్చేద్దాం. చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లిని చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ కూడా భయక్రాంతులై ఏం చేస్తున్నారంట? ఆయన యేసుప్రభు వారు ఏం చేశారంట? ఆయన అతనిని అంటే చనిపోయిన వ్యక్తిని అతని తల్లికి అప్పగించాడు. ఇదిగో నీ కుమారుడు. ఎందుకు చేసి ఆయన ఫస్ట్ ఒక మాట చెప్పాడు కదా, అమ్మ భయపడవద్దు. ఏం చెప్పాడు ఆమెతో? భయపడవద్దు అన్నాడు.
మనం గమనిస్తే ఏడవద్దని చెప్పాడు, అంటే ధైర్యం చెప్పాడు, ఏడవద్దు. కనికరపడ్డాడు. ప్రభు ఏం చేశాడంట, కనికరపడి ఏడవద్దమ్మా అన్నాడు. చనిపోయిన తన కుమారుని ఆయన బ్రతికించి తిరిగి ఆమెకు అప్పగించాడని. అందుకే శ్రమ దినంలో మనం ఏం చేయకూడదంట, కృంగిపోకూడదు. నీ ప్రభువు చేతగానే వాడు అనుకోవద్దండి. మనకు చేత కాకపోవచ్చు, ఏ శ్రమ వచ్చినా కదా, ఏ కష్టం వచ్చినా మనం తీసివేసుకోలేకపోవచ్చు, కానీ మన ప్రభువుకి సమస్తము సాధ్యమే. నేను లోకమును జయించున్నానంటున్నాడు కదా, నేను లోకాన్ని జయించున్నాను. లోకంలో ఉన్నదే కదా మనం, దాన్ని చూస్తే మనం శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కృంగిపోతున్నాం. అయితే ఆయన ఏం చేశాడంట, లోకాన్నే జయించాడు. లోకాన్ని జయించినటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం కనుక ప్రభు మీద మనం విశ్వాసం ఉంచాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనం ఏం చేయకూడదంట, కృంగిపోకూడదు. కృంగిపోతే ఏమైపోతాం, చేతగాని వారం అవుతాం. ఆమె అనిండొచ్చు కదా, కనికరపడి ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, ఏడవద్దన్నాడు అనుకోండి. ఏమన్నా ఆమె, ఏందయ్యా అంతా అయిపోయింది, నువ్వు ఏడవద్దని ఏమన్నా అవిశ్వాసాన్ని కనపరచలేదు ఆమె. ప్రభు మాటకి ఏం చేసింది ఆమె, విధేయతను చూపించింది, లోపడింది. అలాగ మనం కూడా ప్రభు మాట్లాడాలా, విధేయత కలిగి లోపడి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు కూడా జరిగి. చివరిగా యాకోబు పత్రిక చూడండి. శ్రమ వచ్చిందని ఎప్పుడు కూడా మనము కృంగిపోకూడదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఏం చేయాలంటే, శ్రమలో మనం ఏం చేయాలంటాడు, 5:13 యాకోబు పత్రిక 5వ అధ్యాయం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఇది మనం చేయవలసిన పని. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయకూడదంట, కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి. ఖచ్చితంగా ప్రభు నీ మనవి ఆలకిస్తాడు. ఎందుకంటే మన ప్రభు కనికరం గలవాడంట. ఆయన ఎవరంట, కనికరాపూర్ణుడు, కనికరా సంపన్నుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడాయన కనుక ఆయన మన జాలి, దయ, ప్రేమ, కనికరం కుమ్మరిస్తాడు. కనుక శ్రమ వచ్చినప్పుడు ఏం చేయకూడదంట, కృంగిపోకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలంట, ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు ఏం చేయాలంటున్నాడు యాకోబు గారు, ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాడు ఏం చేయాలంట, ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రతి సమస్యకు కూడా పరిష్కారము చూపుతుంది. కనుక ఈ విజ్ఞాపన కొడుకులో మనం ఏం నేర్చుకున్నాం, నాయని విధవరాలకు శ్రమ వచ్చింది. శ్రమ వచ్చిన ఏం చేసినట్టు ప్రభువే కలగ చేసుకుని, ప్రభువే ఆ గ్రామానికి వెళ్ళి ప్రభువే స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం. అందరూ ఆమెకు ధైర్యం ఇచ్చారా, అందరూ ఏమి చేయలేకపోయారు. కానీ ప్రభు ఏం చేశాడంట, తన కుమారుని బ్రతికించి తిరిగి తనకు అప్పగించాడు. ఆ శ్రమలో కూడా ఏం చేసిందామా, ప్రభు ఎడల నమ్మకం ఉంచింది, ప్రభు మాటలకు విధేయత చూపింది. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా మనం కూడా దేవుని మాటలు ఎందుకు నమ్మిక ఉంచి ధైర్యంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ప్రార్థన మనము చేయాలంట కదా. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనవి కూడా ఆలకించి మనకు సమాధానం దయచేస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్.